శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది కనువిప్పు అనే కథ. విందర రాజ్యాన్ని వజ్రనాథుడు అని రాజు పరిపాలించేవాడు. ఆయన ఆలోచనలు చాలా విచిత్రంగా ఉండేవి. ఒకరోజు రాజుకు తను ఎప్పుడు చనిపోతాడో తెలుసుకుంటే ఈలోపు అనుభవించాల్సినవన్నీ అనుభవించేయొచ్చని, ఇంకా చేయాల్సిన పనులు కూడా చేసేయొచ్చు అనుకునేదే తడవుగా నగరంలోని జ్యోతిష్యులను పిలిపించి తన కోరిక చెప్పాడు. అప్పుడు జ్యోతిష్యులు రాజుగారి జనన కాలాన్ని లెక్కకట్టి, ప్రభు, సరిగ్గా మరణించే రోజు మేము చెప్పలేకపోతున్నాం అని చెప్పారు. వెంటనే రాజుగారికి కోపం వచ్చి వచ్చిన వారందరినీ కారాగారంలో బంధించాడు. ఇలా తమ రాజ్యంలో ఉన్న అందరు జ్యోతిష్యులను పిలిపించి తన కోరిక చెప్పాడు. వారందరూ కూడా ఇలాగే అన్నారు. వారిని కూడా అలాగే కారాగారంలో బంధించాడు. రాజుగారికి తన కోరిక తీరదు అని అనిపించింది. ఒకరోజు గంధర్వుడు అనే జ్యోతిష్యుడు రాజుగారి కోటకు వచ్చాడు. అప్పుడు రాజుగారు తన కోరిక చెప్పారు. అప్పుడు గంధర్వుడు రాజుగారి జననకాలం అడిగి తెలుసుకొని లెక్కలు చూసి, రాజా, మీరింకా 6 నెలల 6 రోజులు 6 గడియలు మాత్రమే బతుకుతారని చెప్పాడు. రాజుగారు తన కోరిక తీరింది అని సంతోషించి గంధర్వునికి ధనం ఇచ్చి పంపించారు. తన మరణం గురించి తెలుసుకున్న రాజు తాను చేయాల్సిన పనుల కంటే ఇంకా నేను 6 నెలలు మాత్రమే బతుకుతానని దిగులు పడిపోయాడు. అన్నం కూడా తినలేదు. నా భార్య బిడ్డలను, నా ప్రజలను వదిలి నేను వెళ్ళిపోతున్నాను అని దిగులు పట్టుకుని రాజ్యపాలన మానివేసి మంచం పట్టాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత గంధర్వుడు రాజుగారిని దర్శించుకున్నాడు. ఏమిటి రాజా, మీరు ఇలా అయ్యారు అని అడిగాడు. మీరు చెప్పిన దగ్గర నుంచి నాకు మరణ భయం పట్టుకుంది అని చెప్పుకుని బాధపడిపోయాడు. అప్పుడు గంధర్వుడు, రాజా, మీరు నన్ను క్షమించాలి. నేను మీకు అబద్ధం చెప్పాను. మీరు 6 నెలలు బ్రతకడం కాదు, మీరు పూర్ణాయుష్కులు. మీ మరణం తెలుసుకున్న తర్వాత మీరు ఎలాంటి బాధ అనుభవిస్తారో మీకు తెలియచేయాలనే ఇలా చెప్పాను. ఎప్పుడో ఎలా ఉంటుందో అని భవిష్యత్తు గురించి ఆలోచించే కంటే ఈ క్షణం ప్రశాంతంగా సంతోషంగా బతకడమే ముఖ్యం అని గంధర్వుడు రాజుగారికి హితం చెప్పాడు. వెంటనే రాజుగారు మంచం మీద నుంచి దిగి గంధర్వుడిని మెచ్చుకొని అతనికి బాగా ధనమిచ్చి పంపించాడు. వెంటనే చెరసాలలో ఉన్న జ్యోతిష్కులను కూడా విడిపించి తనను క్షమించమని కోరాడు. అప్పటి నుంచి రాజు ఇలాంటి విచిత్రమైన కోరికలు కోరకుండా రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.